తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ సిబిఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో సాధారణ బెయిల్ పిటిషన్ పైన విచారణ చేపట్టాలని కోరారు. మద్యం పాలసీ కేసు విచారణలో ఉందని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వద్దని కోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసింది. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న వాదనలు వింటామని తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్ లో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 16న సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా 7 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా 3 రోజులకు అనుమతించింది. చివరగా కవితను మార్చి 26న ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. మార్చి 26న 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ సందర్భంగా కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయమూర్తి కావేరీ బవేజాను కవిత కోరారు. దీంతో ఇంటి నుంచి భోజనం, దుస్తులు, ఆభరణాలు ధరించడం, సొంతంగా పరుపుల ఏర్పాట్లు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లకు కోర్టు అనుమతిచ్చింది. అయినప్పటికీ తిహార్ జైలు అధికారులు వాటికి అనుమతి ఇవ్వడం లేదని కవిత తరపు న్యాయవాది నెల 28న మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇవాల్టి విచారణ సందర్భంగా కవిత తరపున న్యాయవాదులు ఈ అంశాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వని పక్షంలో జైల్లో ఆ వసతులు కల్పించేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరే అవకాశం ఉంది. అటు ఇదే కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియడంతో ఇవాళ ఆయన కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో సిబిఐ ప్రత్యేక కోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేజ్రీవాల్ ను మరింతగా ప్రశ్నించేందుకు ఈడీ కస్టడీని పొడిగించాలని కోరుతుందా, లేక జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని విజ్ఞప్తి చేస్తుందా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తిహార్ జైల్లోనే ఉండగా కవితను కూడా అదే జైలుకు తరలించారు. కవితను తొలుత అరెస్ట్ చేసినప్పుడు ఈడీ 10 రోజుల కస్టడీకి కోరగా కోర్టు 7 రోజులకు అనుమతిచ్చింది. ఆ తర్వాత మళ్లీ 5 రోజుల కస్టడీ కావాలని కోరగా 3 రోజులకు అనుమతిచ్చింది. కేజ్రీవాల్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తిహార్ జైలుకెడతారా, ఈడీ కస్టడీ కోరుతుందా అన్నది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే తన అరెస్టు అక్రమమని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు నిరాకరించింది. అలాగే కేజ్రీవాల్ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై ఏప్రిల్ 3న విచారణ జరగనుంది. ఇక నేడు సిబిఐ ప్రత్యేక కోర్టు ముందుకు కేజ్రీవాల్ ఇప్పటికే కస్టడీ ముగిసిన నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టులో 2 కేసులు విచారణకు రాబోతున్నాయి. ఒకటి కవిత బెయిల్ పిటిషన్, మరొకటి కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు. ఈ రెండు పిటిషన్ల పైన ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ జరగబోతుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ప్రస్తుతం తిహార్ జైల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. తన మైనర్ కొడుకు పరీక్షల దృష్ట్యా ఈ నెల 16 వరకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ సౌత్ కోర్టులో మార్చి 26న కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్ పైన సమాధానం చెప్పాలని కూడా ఇప్పటికే ఈడీకి నోటీసులు ఇచ్చి ఈ రోజుకి ఈ పిటిషన్ పైన విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.
కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరపబోతుంది. జ్యుడిషియల్ కస్టడీ ఉత్తర్వుల్లో ఏదైతే జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి ఉన్నటువంటి ఉత్తర్వుల్లో కొన్ని వస్తువులు స్వయంగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా కోర్టు కల్పించింది. జైలు అధికారులు ఏ ఒక్క వస్తువు అవకాశం కల్పించట్లేదని కూడా కోర్టుకి కవిత ఫిర్యాదు చేశారు. కవిత చేసినటువంటి ఫిర్యాదు పైన కూడా ఈ రోజు రెవెన్యూ కోర్టు ఒక విచారణ జరగబోతుంది. మరి ఈ పిటిషన్ పైన విచారణ జరిపి తిహార్ జైలు అధికారులకు ఏమైనా నోటీసులు ఇస్తారా అన్నది కూడా చూడాలి. కవిత ఫిర్యాదుపై కూడా ఇవాళ ఈ రెవెన్యూ కోర్టులో విచారణ జరగబోతుంది. తనకు అధిక రక్తపోటు సహా కొన్ని ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నందువల్ల ఇంటి భోజనాన్ని అనుమతించాలని కూడా కోర్టును కవిత అభ్యర్థించారు. ఈ పిటిషన్ పైన కూడా విచారణ జరగబోతున్నారు. ఇంటి భోజనాన్ని అనుమతించాలని గతంలోనే తిహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశించింది. జైలు మాన్యువల్ ప్రకారం ఇంటి భోజనం అనుమతించడం కుదరదని జైలు అధికారులు స్పష్టం చేశారు. మరి ఇటు మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద తన కుమారుని ఏదైతే పరీక్షలు ఉన్నాయో వాటికి సంబంధించి 16వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అంటూ కోరినటువంటి పిటిషన్. మరో పక్క జైలు అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేయాలి, కొంత వెసులుబాటు కల్పిస్తూ గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించడం లేదు కాబట్టి దానికి సంబంధించి కూడా మరోసారి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలంటూ ఈ 2 పిటిషన్ల పైన ఈ రోజు విచారణ జరగబోతుంది. మరోపక్క ఈ యొక్క కేజ్రీవాల్ కు సంబంధించి ఈడీ కస్టడీ ముగిసిపోతుంది. ఈ కస్టడీ ముగిసిపోయిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ రోజు ఈడీ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. సో దీనికి సంబంధించి కూడా మరి కస్టడీ పొడిగించాలని ఈడీ కోరబోతుంది. మరో 10 రోజుల పాటు కస్టడీ కొనసాగించాలని ఈడీ కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి దాన్ని ఏ విధంగా కేజ్రీవాల్ వ్యతిరేకిస్తారు చూడాలి. మొన్న కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు సందర్భంగా కేజ్రీవాల్ హాజరుపరిచినప్పుడు కేజ్రీవాల్ స్వయంగా హాజరై తన వాదనలు తనే ఇన్ పర్సన్ వాదించుకున్నారు. ఇది ఈడీ కేవలం పొలిటికల్ గా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇవన్నీ చేస్తుంది, ఇందులో అసలు అవినీతే జరగలేదని కూడా వాదించారు. మరి ఈ రోజు ఏ వాదిస్తారని కూడా చూడాల్సింది. ఈ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలనే చెప్పొచ్చు. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.